అప్పట్లో అంటే మన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక సందర్భంలో తెలంగాణ విభజన జరిగితే మొత్తం అన్ని ప్రాంతాలు అన్యాయం అయిపోతాయని చెప్పారు. ఇప్పుడు ఆయన ఎదురు పడితే ఆయనకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? నేనేం చెప్పాను కానీ కరెక్టే చెప్తుంది ఆయనకు. రోజు వాళ్ళు ఇట్లా కరెక్టే చెప్తున్నారు. నేను పోయి చెప్పడం ఎందుకు ప్రత్యేకంగా? తెలంగాణ పడితే పైకి ఎంత హుందాగా ఉండి డిప్లొమాటిక్ గా రాజకీయాల్లో ఉన్నప్పటికీ లోపల ఒక ఉద్యమ నేత మీలో ఇంకా ఉంటుంది కదా, ఆ జ్వాల ఉంటుంది. అప్పుడు అట్లా అన్నావు కదా, ఇప్పుడు చూడు అని కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు ఊరికే ఎగ్జాంపుల్ తీసుకున్నారు. కేసీఆర్ గారి ఆలోచనలతో నేను ఉన్నవాడిని. చాలా ఎక్స్ట్రీమ్లీ డిగ్నిఫైడ్ చీఫ్ మినిస్టర్, చాలా హుందాగా, వెరీ వెరీ డిగ్నిఫైడ్. కేసీఆర్ గారు ఎట్లా అట్లే ఉన్నాం. పైగా మీకు ఇంక సందర్భాలు గుర్తు చేసినారు కాబట్టి ఒక మాట చెప్పాలి. మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలోనే కేసీఆర్ గారు చెప్పిన 2 మాటలు మాకు. ఒకటి పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి, రెండవది మా పని విధానం నుంచి. వారు చెప్పిన మొదటి మాట, అయిపోయింది ఏదో అయిపోయింది, రాష్ట్రం కావాలనుకున్నాం, సాధించుకున్నాం, మన లక్ష్యం నెరవేరింది, ఇక మన దృష్టి అంతా అభివృద్ధి వైపు. ఇంతకాలం జరిగినవి ఏవైతున్నాయో వాటిని మనం మేము గుర్తుపెట్టుకునే పని లేదు. పైగా మనకు మహారాష్ట్ర, కర్ణాటకలు ఎంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే. ఎప్పుడు కూడా పొరుగు రాష్ట్రాలతో డిప్లొమాటిక్ రిలేషన్ ఉండాలి, స్నేహ సంబంధాలు ఉండాలి. ఏ చిన్న సమస్యలు వచ్చినా కలిసి కూర్చొని పరిష్కరించుకోవాలి తప్ప తగాదాలకు వెళ్ళి ఉపయోగం లేదు. గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొన్ని తప్పులు చేసింది పక్క రాష్ట్రాలతో సంబంధాలను కొనసాగించడంలో, ప్రాజెక్టుల విషయంలో. అట్లాంటి పొరపాట్లు మన వైపు నుంచి జరగకూడదు. ఇంకో మాట కూడా చెప్పారు అదే సందర్భంలో. మనకు పక్క రాష్ట్రంతోనే కాదు సమస్య, మనకి ఇక్కడ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాలలో కూడా కొంత సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ ప్రాంతం నుంచి వచ్చి వాళ్ళు కొంత గాయపడి ఉంటారు ఇప్పుడు తప్పకుండా. అది వాస్తవం అవాస్తవం ఏదైనా వాళ్ళ ఆలోచనలు అట్లా ఉంటాయి. కాబట్టి వాళ్ళని ఇంకా మనం జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కింది స్థాయిలో మన కేడర్ ఏదైనా పొరపాటు చేసి వాళ్ళ మీద కక్ష తీసుకునే ప్రయత్నం చేస్తే కూడా మీరు చాలా సీరియస్గా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అవసరం ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు అవతల ప్రాంతం వాళ్ళకి వాళ్ళు మీరు అతిథులుగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి ఈ మాటలు వారు చెప్పింది మా. అరే అలా చూసుకుంటూ ప్రేమ కురిపిస్తూ ఓటుకు నోటుకు కూడా వదిలేశారు కదా. అలాగే ఓటు వేసేది వాళ్ళ ఇష్టం. బిగ్గెస్ట్ అంటే రెడ్ హ్యాండెడ్గా అంతకంటే పట్టుబడ్డం అంటూ ఉండదు. ఆ తర్వాత ఏమైందంటే నడుస్తుంది కేసు, ఏం కాలేదు, అంతే జరుగుతుంది. ఏ కేసు ఒక్కడే చూస్తున్నాం మనం. ఎక్కడైనా హత్య లాంటి నేరం జరిగిన చోట కూడా ఏం జరుగుతుంది, ఆ తర్వాత వెళ్తారు, నేరస్తుని తీసుకొస్తారు, కేసు పెడతారు, జైలుకు పంపిస్తారు, పోలీసులు ఛార్జ్షీట్ నమోదు చేస్తారు, కోర్టు ఆఫ్ లా తేలిస్తుంది, కోర్టు శిక్ష విధిస్తే. బట్ సార్ మీరు బాగా కోపం తెచ్చుకోవాల్సిన విషయం కాదా అది? ఎందుకు అవుతుంది? మీ వాళ్ళని కొనుగోలు చేసే ప్రయత్నం చేయడం అనేది. అందుకే కదా కేసు జరిగింది. మనము ఒక చట్ట పరిధిలో పనిచేస్తా ఉన్నాం. ఎవరైనా ఈ రాష్ట్రం వాళ్ళు కావచ్చు, ఈ దేశంలో కావచ్చు. నేను ఢిల్లీ వెళ్ళి నేరం చేసినా, వాళ్ళు ఇక్కడికి వచ్చి నేరం చేసినా అంతే. సో అదొక ఐసోలేటెడ్ క్రైమ్గా చూస్తారు కానీ పొలిటికల్ మోటివ్, పొలిటికల్ గేమ్లో భాగంగా చూడడం అది పాలిటిక్స్ వరకు జరిగింది అయ్యి ఉండవచ్చు. గతంలో చాలా సంఘటనలు జరిగినాయి అట్లా. వివిధ రాష్ట్రాల్లో జరిగినాయి, మన పక్కన కర్ణాటకలో జరిగినాయి చూసినాం, ఢిల్లీలో జరిగినాయి. ఢిల్లీలో పి. నరసింహరావు గారికి శిక్ష కూడా పడింది దాంట్లో. అటువంటి కేసులు ఇక్కడ కూడా పడుతుంది. రేపు కోర్టు కదా చేయాల్సింది, నిర్ధారించాల్సింది మనం కాదు. మనం రాష్ట్ర ప్రభుత్వంగా మేమేం చేయాలో అది చేసినాం. చాలామందికి మీరు అన్నట్లు కొంతమందికి బాగా కసి ఉండే వాళ్ళకి ఎప్పటికి జైల్లో పెడితే బాగుండు, ఆయనతో పాటు చంద్రబాబు కూడా పెడితే బాగుండు అని అనుకోవచ్చు. కానీ అన్నీ మనం అనుకున్నట్టు సాగబోదా, చట్టం కదా చేయాల్సింది. చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళం, చట్టం ఏం చేస్తే అది వినాల్సింది ఎవరైనా. మేము కూడా జైలుకి వెళ్ళొచ్చినాం. ఆనాడు ఉద్యమం నడిపినాడు వాళ్ళు మా మీద కోపంతో పెట్టి ఉండొచ్చు జైల్లో. పెట్టిన ఎన్ని రోజులు పెట్టగలిగినారు? 10 రోజులు, 15 రోజులు, 4 రోజులు పెట్టినారు. మళ్ళీ మాకు చట్టంలో ధర్మ పోరాటం అని మీరు అనొచ్చు. ధర్మ పోరాటమే. బట్ నేను ఏమంటున్నా అంటే చట్టం పచ్చిగా పట్టుబడిపోవడం. చట్టము దేనికన్నా హత్య చేస్తూ దొరికిన వాడిని కూడా వెంటనే తీసుకుపోయి హ్యాంగింగ్ చేశారు. ఆ ప్రాసెస్లో జరగాలంటారు. తప్పకుండా కదా, వాడికి కూడా బెయిల్ వస్తుంది, వాడు కూడా బయటకు వస్తాడు. అంటే మన దేశంలో ఉన్న చట్టాలు అట్లా ఉన్నాయి, ఆ చట్టాల ప్రకారం పనిచేస్తారు అంతే తప్ప చట్టాన్ని మేము ఇప్పుడు చేతులు తీసుకోవడం అనేది ఉండదు. ఎవరు కూడా తీసుకోవడం కూడా కరెక్ట్ కూడా కాదు. అట్లా ఎవరైనా చట్టాన్ని చేతులు తీసుకున్న వాళ్ళు ఉంటే కూడా ప్రజలు వాళ్ళని కూడా క్షమించారు. అన్ని చట్ట ప్రకారం జరగాల్సిందే. అప్పుడు తప్పిపోయింది ఏమనుకుంటున్నారు మీరు? ఎప్పుడైనా తెరపైకి రావచ్చు మళ్ళీ. న్యాయస్థానంలో ఏ రోజు అది ఫైనల్ అయ్యే సందర్భం వస్తే అది ఏదైనా జరగవచ్చు.
సో అక్కడ మేమేమో వదిలేసిందేం లేదు, ఇంకోటి ఏం లేదు.